ఈరోజైతే శాన్ జార్డీ చేస్తున్నారనమాట బార్సిలోనాలో. శాన్ జార్డీ అంటే లిటరేచర్ డే అండ్ ఆల్సో మనం ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేలాగా. సో రోజ్ ఫ్లవర్స్ అండ్ బుక్స్ అనేవి ఈరోజు ఇచ్చిపుచ్చుకుంటారనమాట. అయితే నిన్న మా అబ్బాయి స్కూల్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. సో మేము వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది మాకైతే అర్థం కాలేదు. ఇంగ్లీష్ లిటరేచర్లో అని చెప్పారు. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మై బాయ్ హ్యాస్ గాట్ ప్రైజ్ ఇన్ దట్. సో ఇప్పుడైతే మేము బయలుదేరామండి స్కూల్కి. సో లెట్ us సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. ఇదిగోండి మా ఆయన నేను ఇప్పుడే బయలుదేరాం స్కూల్కి. ఏం చెప్తారో చూడాలి. కాకపోతే అదిగోండి అదే మా అబ్బాయి స్కూలు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మా అబ్బాయి స్కూల్ పక్కనే ట్రాక్ ఉందన్నమాట. అప్పుడే ట్రామ్ వెళ్తూ ఉందండి. సో మీరు చూడొచ్చు పక్కనే రోడ్డు ట్రామ్ వెళ్తూ ఉంటుంది. ఈరోజు శాన్ జార్డీ అని ట్రైమ్స్లో కూడా లాకెత్లానా ఫ్లాగ్ పెట్టున్నారు. మా అబ్బాయి స్కూల్ యొక్క ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట. మా అబ్బాయి స్కూల్ నుంచి శాంత్ గాబ్రియల్. ఇక్కడ స్కూల్స్ని కొలేహియో అంటారనమాట. సో కొలేహియో, శాంత్ గాబ్రియల్. మేమైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి స్కూల్ సెక్రటేరియట్ సైడ్. సో డోర్ ఓపెన్కి ఇక్కడ బెల్ కొడితే వాళ్ళు ఓపెన్ చేస్తారు. వాళ్ళకి అక్కడ యాక్సెస్ ఇస్తారు మనకి లోపల ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ మాలాగే పేరెంట్స్ కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళ పిల్లలకి ప్రైజ్ వచ్చిన పేరెంట్స్కి ముందు రోజు కాల్ చేసి చెప్పారనమాట. సో ఇలా లిటరేచర్ దానికి ప్రైజెస్ వచ్చాయి, మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి ఆ ప్రోగ్రాంలో అని చెప్పేసి. ఇక్కడ చూసారండి నోటీస్ బోర్డు లాగా అక్కడ వాళ్ళకి అన్నీ ఫిక్స్ చేసి పెట్టారనమాట. ఈ బ్యాంక్ సెంట్రల్ యూరోపియన్ది ఏముంటుంది, మన కరెన్సీ ఏంటి. సో పిల్లలు అలా బ్రేక్ టైంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, పార్లమెంట్ ప్రెసిడెంట్స్, యూరోపియన్ కౌన్సిల్ హెడ్ ఎవరు, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదని ఏమో సెక్రటేరియట్లో ఉండే ఆమెనమాట. సో ఆమెను అడిగామన్నమాట ఏంటి ఎందుకు అంటే ఆమె కూడా అదే చెప్పింది. సో మేబీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మిమ్మల్ని పిలిచినట్టున్నారు. సో ఇప్పుడే వాళ్ళ థియేటర్లోకి ఎంటర్ అయ్యామండి. ఆల్రెడీ కిడ్స్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే పేరెంట్స్ ఎంటర్ అయ్యాము, అందరం కూర్చుంటున్నాం అనమాట. శాన్ జార్డీ గురించి డిఫరెంట్ కేటగిరీస్లో పిల్లల్ని ఎలెక్ట్ చేశారు. వెయిట్ ఫర్ మై సెకండ్ పార్ట్.